సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. తాండూరులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆరోగ్యమే మహాభాగ్యం యోగా దినోత్సవంలో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి గౌరవ శివలీల. ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిన వీరశైవ కళ్యాణ మంటపాన్ని సందర్శించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. స్ట్రీట్ వెండర్స్ ఆర్థికంగా ఎదగడం సంతోషం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. స్ట్రీట్ వెండర్స్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో లేనందుకు బీజేపీ నాయకుల అసంతృప్తి. ప్రొఫెసర్ జయశంకర్ కన్న కలలను నెరవేరుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సమావేశంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. కోట్పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల మంజూరు పత్రాలను అందజేసిన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా గురువు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు యోగాసనాలను, ప్రాణాయామం, మెడిటేషన్ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు మెడిటేషన్, యోగాసనాలు వేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరి చేరవని అన్నారు. మెడిటేషన్ వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శెట్టి సతీష్ కుమార్, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పూర్వం మునులు, ఋషులు అడవులలో తపస్సు చేసుకుంటూ శారీర దారుఢ్యానికి చేసే ఆసనాలన్నిటినీ మహర్షి పతంజలి యోగా సూత్రాలు అనే గ్రంథాన్ని రచించి మనకు అందించిన మహానుభావుడు. యోగా అనేది ఎక్సర్సైజ్ అని కాకుండా ఒక శాస్త్రంగా మనకు అందించారు. భగవద్గీత, ఉపనిషత్తులలో జీవనముక్తి మార్గాలలో కర్మయోగం, భక్తి యోగం, జ్ఞాన యోగాలు వివరించబడ్డాయి. బౌద్ధ, జైన, హిందూ సాంప్రదాయాలలో హఠయోగం. ఇలా ఎంతో గొప్ప చరిత్ర కలిగిన యోగ యొక్క ప్రయోజనాలు, వైద్య శాస్త్రంలో యోగకు ఉన్న ప్రత్యేకత చాలా గొప్పది. యోగా భారతదేశంలో జన్మించి ప్రపంచానికి ఆరోగ్యాన్ని, శాంతిని అందించిన మహత్తర సంపద. కావున ఈ యోగ ప్రయోజనాలను మనము పొందాలంటే ఈ రోజుతో మర్చిపోకుండా ప్రతిరోజు 20 నుంచి 30 నిమిషాలు యోగా చేద్దాం, మనం ఆరోగ్యాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాఠశాల డైరెక్టర్ సతీష్ సార్ గారికి, ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా ఒక ప్రాచీన భారతీయ జీవన విధానం. దీని ద్వారా శరీరం, మనసు, మెదడును పూర్తిగా ఆరోగ్యంగా ఉంచవచ్చు. భారతదేశము ప్రపంచానికి అందించినటువంటి గొప్ప వరం యోగా. యోగాతో శరీరానికి శక్తి, మనసుకు ప్రశాంతత, ఆత్మకు చైతన్యం లభిస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. శక్తివంతమైన సాధనమే యోగా. ప్రతిరోజు ఉదయం యోగాతో ప్రారంభమైతే ప్రతిరోజు ప్రశాంతంగా ముగుస్తుంది. ఓకే. నిన్ను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే, ఓ గురుదేవా నిన్ను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన, మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన, విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన,
మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన బడి గుడిలో వెలసిన ఓ దేవదేవుడా, మా తలరాతలు రాసే ఆచార్యుడా, నిన్ను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. ఓనమాలు నేర్పిన ఆది గురువు నీవే, ఓనమాలు నేర్పిన ఆది గురువు నీవే, మా భవితకు నీవేగా గురుర్ బ్రహ్మవు, మా భవితకు నీవేగా గురుర్ బ్రహ్మవు, నిన్ను మేము వేడుకోగా గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వర. ఓ గురుదేవా నిన్ను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. దేవుడిలా పూజించే గురుదేవో, మా బతుకులు మార్చిన మహేశ్వరుడవో, అమ్మలోని ప్రేమను మాకు పంచగా నాన్నలోని బాధ్యతను చూపినారుగా, అమ్మలోని ప్రేమను మాకు పంచగా నాన్నలో చార్జ్. చేతులు ముందుకు చాచండి. దీనివల్ల లాభాలు ఏందో లాస్ట్కి మొత్తము అన్ని వివరించి తెలుసుకుందాం. నడుము మెడలు రెండు తిప్పాలి. సైడ్ చేయి. చార్. దీంట్లో 2 సార్లు స్పీడ్గా. 1 2 3 4. ఓకే, నెక్స్ట్ 1 2 3 4 5 6. ఓకే, నిలబడి చేసాం. కొన్ని వదలాలి. ఏకలో నమస్కార స్థితి. దోలో శ్వాసను పీల్చుకోవాలి పూర్తిగా, వెనుకకు బెండు. దీనిలో 2 పాదాల పక్కన చేతులు. 4 ఒక కాలు వెనుకకి. పాంచులో పర్వతాసనం, మెడమల ఆనించుండాలి. గదువా మోకాళ్ళు చెస్ట్ ఆనించాలి. ముందుకు జాగుతూ భుజంగాసనం. మళ్ళీ యథాస్థితి మెడమల ఆనించాలి. నా 2 మళ్ళీ చేతుల మధ్యలో కాలు తీసుకురావాలి. 10 11 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రోజు మనము 25 సూర్య నమస్కారాలు చేయాలి. ఇప్పుడు 4 చేసినాం. స్పీడ్గా 2 చూపిస్తాను.
మేరే జీవన్. ఓకే, రోజు ఇలా కొద్దిగా చేస్తుండాలి. నియమం ఏంటంటే గోడ కుర్చీలా వేయాలి, అవ్వాలి. ఓకే, ఇప్పుడు నడుము దగ్గర వ్యతిరేక దిశ. ఓకే, 2 3 4 5 6. పిడికిలు బిగించి బొటన వేలు లోపల ఉంటాయి, రొటేట్ చేయాలి. 1 2 3. వ్యతిరేక దిశ. 1 2 3 4 5. నెక్స్ట్ షోల్డర్. 1 2 3 4 5. रिवर 6 7 8 9 10. नेक्स्ट 1 2 3. నడుము పెరుగుతుంది, క్రమశిక్షణ ఏర్పడుతుంది, దేశభక్తి ఏర్పడుతుంది. తల్లిదండ్రులు అంటే ఏంది, గురువు అంటే ఏంది, అది తర్వాత చెప్తాను. ఇప్పుడు ప్రాణాయామ. ఈ ప్రాణాయామ మానవునికి సంజీవిని లాంటిదని రామ్దేవ్ బాబా గారు చెప్తారు. శ్వాస బయటికి, కడుపు లోపలికి, రెండు ఒకేసారి. చూడనా బంధన, చూడనా వదలాలి, పీల్చుకోవద్దు. Kapalbhati pranayam. 3 సంవత్సరాలు మొదలుకొని 100 సంవత్సరాల వరకు యోగా చేయొచ్చు. వయసు పడిపోయిన శారీరకం చేయలేం, ప్రాణాయామ చేయాలి. ఎలాంటి రోగం లేని వాళ్ళు 5 నిమిషాలు కంచకం, పిల్లలైతే 3 నిమిషాల నుంచి 5 నిమిషాలు, పెద్దవాళ్ళు ఖచ్చితంగా 5 నిమిషాలు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళకి ఎలా జీవించాలో Kapalbhati give benefits like obesity, those who are suffering from fatness. They can reduce their weight by doing this Kapalbhati pranayam. కొరకే దైవ చింతనంబో శాంతి నొందినవాడు స్వర్గమునందురా ఆలకింపవేర ఆత్మరామా. ఎప్పుడైతే శాంతంగా ఉంటామో స్వర్గం చూస్తున్నట్టే. 84 లక్షల జీవరాశుల తరువాత మానవ జన్మ శ్రేష్టమైంది. ఈ మానవ జన్మ ఎలా గడుపుతున్నారంటే కొందరు ఆ 84 లక్షల పశువులు ఎలాగా ఇది చేసిండ్రో అలాగే ఇది అయిపోయింది. అది కాదు మానవ జన్మ అంటే. భగవంతుడు 84 లక్షల అవతారాలు అయిపోయినాక ఈ జన్మ ఇచ్చిండు. ఏ జీవికి ఈ జ్ఞానం లేదు, మానవునికే ఉంది. ఆ స్వార్థకం చేసుకోవాలి, ఆరోగ్యంతో బతకాలి, ఎదుటి వారిని ప్రేమించే తత్వం ఏర్పడాలి. తల్లిదండ్రులు మనము భూమి మీనికి రావడానికి ఈ సృష్టి తల్లి, మొదటి దైవం తల్లి. పాశ్చాత్య దేశ సంస్కృతి ఏమైందంటే ఫాదర్స్ డే, మదర్స్ డే. అమ్మ మన భారతీయ సంస్కృతి కాదు ఫాదర్స్ డే, మదర్స్ డే. ఆ పాశ్చాత్య దేశాల సంస్కృతి మనకు అలవాటైంది. కానీ రోజు తల్లిదండ్రికి పాద నమస్కారాలు చేసుకోవాలి. తల్లి లేనిది సృష్టి లేదు. తల్లి లేకుంటే మనం ఉన్నామా? ఉన్నారా? అందుకే మొదటి దైవం తల్లి తండ్రి. సెకండ్ ఎవరు? గురువు. నిన్ను ప్రయోజకులను చేసి నిన్ను ఉన్నత శిఖరాలకు ఎదిగితే సంతోషించేవాడు గురువు. తల్లి జన్మనిస్తే గురువు విద్యా బుద్ధులు నేర్పి నిన్ను సంస్కారవంతులుగా చేసి ఎంత ఎదిగినా గురువు తల్లిదండ్రిని, గురువుని రోజు మననం చేసుకోవాలి. అదే క్రమశిక్షణ మనకు అలవాటు అయిపోతుంది. గురువు గురించి మనం మాట రూపంలో కాకుండా పాట రూపంలో, తల్లిదండ్రి గురించి తర్వాత పాడుకుందాం. అలా పాట ఉంది.
ఎలాంటి వాళ్ళు అనేది మాట రూపంలో కాకుండా పాట రూపంలో వినాలి. నిటారు కూర్చోవాలి నాన్న. డైనమిక్ భస్త్రిక. శ్వాసను పీల్చుకొని చేతులు పైకి. If practices regularly, may increase the heart rate. It may activate the automatic nervous system, which regulates involuntary activities like the heart rate. Any abnormalities related to heart functions, even though are serious, it reduces. Therefore, you must immediately, if something happens, you have to consult your doctor. Super fast. మార్చవచ్చును. అస్తమా, సైనాటిస్ ప్రాబ్లం. చాలా మందికి సైనాటిస్ ప్రాబ్లం ఉంటుంది. ఆ ముక్కులో కండ పెరిగింది అంటారు, ఆపరేషన్ చేయాలి మీకు ముక్కులో కండ పెరిగిందని. ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఎలాంటి ఆపరేషన్ లేకుండా నయమగులుతుంది. రోజు భస్త్రిక ప్రాణాయామ 2 నుంచి 3 నిమిషాలు చేసిన తర్వాతనే ప్రాణాయామం చేయాలి. రోగములు తగ్గును. పాజిటివ్ ఆలోచనతో చేయాలి. చిన్నపిల్లలు నేర్చుకొని చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీకు విద్యతో పాటు వినయం, చదువుతో పాటు సంస్కారం. ఇక్కడ చాలా మట్టుకు 100% అది జరుగుతుంది. యోగా చేసే వాళ్ళకి ఇంకా 2 ఇంతలు ఎక్కువవుతుంది. ఆధ్యాత్మికంగా వాళ్ళు మైండ్ ఫ్రెష్ అయిపోతుంది, చెడు ఆలోచనలు తొలుగుతాయి. శరీరంలో 2,02,10,000 నాడులు ఉన్నాయి. అందులో 101 నాడు ఇంపార్టెంట్. ఆ నాడులు పనిచేయాలంటే రోజు శారీరకంగా మానసికంగా ఇలాంటివి అలవర్చుకోవాలి. పతంజలి యోగ మహర్షి పేరు రామ్దేవ్ బాబా గారు ఒక ట్రస్ట్ పెట్టుకొని కోట్ల మందికి యోగా నేర్పిస్తుండ్రు. మేము అక్కడ పోయినాం, నేర్చుకున్నందువల్ల మనం కొంతమందికి ఉపయోగపడుతున్నాం. 180 దేశాలు యోగా చేస్తున్నారు. మన భారతదేశ ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పాల్గొన్నారు. అది వాళ్ళు గిన్నిస్ రికార్డు, ప్రపంచ రికార్డు గిన చేయాలనే ఉద్దేశంతో చేశారు. ప్రపంచ రికార్డు గిన అవుతుంది అది. అలాగే ప్రతి ఒక్కరూ జీవితంలో భాగంగా పెట్టుకోవాలి. ఒకరోజు యోగా చేస్తే కాదు, మనం 21 రోజులు చేస్తే దానికి ఏదైతే కనెక్ట్ అవుతారన్నటువంటి సూచన ఉందో మనం 21 రోజులు చేసుకుంటూ పోవాలి. రోజు 1/2 అవర్ గంట చేసుకుంటూ పోతే మనకు డైలీ అలవాటు అయితే చేయగలుగుతాం. కొన్ని ఆసనాలు మీరు ఈ వయసులో చేస్తున్నాం, మీరు చిన్నప్పటి సంది చేస్తే అన్నీ ఉండగలుగుతాయి. ఇప్పుడు మాది 45 years, మీరు ఈ వయసు నుంచి చేస్తే మేము చేయలేము మీతో పాటుగా. అలాంటివి వంగుతాయి. మీకు ప్రాక్టీస్ కావాలి. 1 రోజులు ప్రాక్టీస్ చేస్తే 2 ఇంతలు చేస్తారు, మాకన్నా ఎక్కువ కావాలి చేయగలుగుతారు. భస్త్రిక ప్రాణాయామ 2 నుంచి 3 నిమిషాలు చేయాలి. ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామం. తాండూరు పట్టణంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో ఆర్యవైశ్య సంఘం, పతంజలి యోగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. యోగా గురువు ప్రవీణ్ కుమార్, అర్జున్ రెడ్డిల ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు, యోగా ఆసనాలు, ప్రాణాయామం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్, తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అంతారం లలిత, మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు సాహు శ్రీలత, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆలంపల్లి శ్రీనివాస్, కార్యదర్శి కోడూరు వినోద్ కుమార్, ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం వాసవి మహిళా సంఘం నాయకులు నాగలక్ష్మి, కృష్ణ ముదిరాజ్, గాజుల శాంతకుమార్, తాండూరు పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మన యొక్క ఆర్యవైశ్య సంఘంలో 20 సంవత్సరాల నుంచి నడుస్తున్న విషయం అందరికీ తెలిసే. ఆ విషయాన్ని కొంతమంది ఇక్కడికి రోజు వచ్చి సాధన చేసేవాళ్ళు ఈ రోజు ఇక్కడ చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. దాంట్లో ముఖ్యంగా మహిళలు
చిన్నపిల్లలు చేస్తే ఎదుగుదల ఉంటుంది, ఏకాగ్రత తాడాసనం. ఇంకోసారి ఇలా. ఓకే 30 degrees అంటే ఒక ఫీట్ వేయాలి, 30 సెకండ్స్ అవ్వాలి. ఒక ఫీట్ 30 degrees 30 సెకండ్స్ అవ్వాలి. వందే వందే మాతరం మాతరం మన భారత్ మాతా కీ నిటారు ఉండాలి, కళ్ళు మూసుకోవాలి. 3 సార్లు ఓంకారం శాంతి మంత్రంతో ముగుస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తాండూరు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి గౌరవ శివలీల అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తాండూరు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు ప్రాంగణంలో సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ యోగా మాస్టర్ నరేందర్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గౌరవ శివలీల, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది మఠం చంద్రశేఖర్, న్యాయవాదులు మహేందర్ రెడ్డి, గుండప్ప, విశ్వనాథ్, కోర్టు సిబ్బంది యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గౌరవ న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, అందుకు ప్రతిరోజు యోగా ప్రాణాయామాలు చేయాలని సూచించారు. అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. థ్యాంక్ యూ సార్, మాకు ఈరోజు చాలా మంచి యోగాసనాలు చూపించారు అండ్ దాని లాభాలు బెనిఫిట్స్ అన్ని బాగా చూపించారు. అండ్ ఇది ఒక్కరోజు కాకుండా అందరు ప్రతిరోజు యోగా కంటిన్యూ చేసి అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ప్రెసిడెంట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ప్రోగ్రామ్ టు అస్. అండ్ సార్ వాళ్ళు అన్నట్టు హెల్త్ ఇస్ వెల్త్. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలం. సో ఫస్ట్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ హెల్త్. సో ప్రతిరోజు ఈ యోగా ఆసనాలు చేస్తూ అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పూర్వమే మన భారతదేశంలో యోగా అనేది ఉందన్నమాట. కాబట్టి ఇవాళ అనేక రకాల అనారోగ్యాలకు కారణం ఏంటంటే మన జీవన శైలి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనకేంటంటే మన చూసేటువంటి చూపులు, వినేటువంటి శబ్దాలు, మాట్లాడేటువంటి భాష ఎప్పుడైతే పవిత్రంగా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మనస్సు బాగుంటుంది. మనసు ఎప్పుడైతే బాగుంటుందో ఆలోచనలు బాగుంటాయి. ఆలోచనలు ఎప్పుడైతే బాగుంటాయో కర్మ బాగా చేస్తాము. కర్మ ఎప్పుడైతే పవిత్రంగా ఉంటుందో ఆటోమేటిక్గా ఆరోగ్యంగా ఉంటుందని స్వామీజీ చెప్పినటువంటి మాట ఇది కూడా. కాబట్టి జిస్కా అన్ వైసా మన్ అంటే ఏంటి, ఎటువంటి ఆహారం తింటామో అటువంటి మనసు ఏర్పడుతుంది. అటువంటి మనసు ఆధారంగా అటువంటి ఆలోచనల ఆధారంగా మన కర్మలు, అటువంటి కర్మల ఆధారంగా మన జీవన విధానం. ఇది సింపుల్గా చెప్పేటువంటిది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనిషికి అనేటువంటి వాళ్ళు ఏంటంటే 3 గుణాలు ఉంటాయి. సత్వగుణము, రజోగుణము, తమో గుణం అనేటువంటి 3 గుణాలు ఉంటాయి. మనిషి ఎవరైతే సత్వగుణంలో ఉంటారో, రజోగుణంలో ఉండకుండా సత్వగుణంలో ఉంటారో, తామస గుణం నుంచి రజోగుణం నుంచి సత్వగుణం ఏదైతే ఉంటుందో సత్వగుణంలో ఉన్నటువంటి మనిషి ఏంటంటే ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకోసంకే భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తారనమాట. 3వ అధ్యాయంలో 39వ శ్లోకం మీరు కావాల్సి చూడొచ్చు. అందులో కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విదేనమిహ వైరినం. ఇది శ్లోకం అన్నమాట.
ఇది భగవంతుడు ఏంటంటే కృష్ణుతో సంవాదంలో ప్రశ్న అడుగుతుంటాడు అనమాట. ఈ సమాజం లోపల ఇది ఎందుకు కొట్లాటలు అవుతున్నాయి, ఎందుకు అలజడి అవుతుంది, ఒకరంటే ఒకరికి ఎందుకు పడట్లేదు అసలు, యాక్చువల్గా ఒకరంటే ఒకరి ద్వేషం ఏంటి, అసలు ఇది అసూయ ఏంటి, కోపం ఏంటి, అహంకారం ఏంటి అనేటువంటి ప్రశ్నలు అనమాట. అప్పుడు భగవంతుడు ఏం చెప్తాడంటే ఒక మాట అంటాడనమాట, కామయేష. చూడండి శ్లోకం యొక్క అర్థం. కామం అంటే మనం ఏదో దీని యొక్క సంస్కృత వర్డ్ అనమాట. అది కామం అంటే ఏంటి, కోరికలు అన్నమాట. ఎప్పుడైతే మనకు అనేది కోరికలు తీరవో, కోరికలు తీరనప్పుడు ఏమైపోతుంది మనిషికి అనేది కోపం వస్తుందన్నమాట. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. ఈ రజోగుణం వల్ల మనిషికి అనేటువంటి వానికి కోరికలు కలుగుతాయి. కోరికలు ఎప్పుడైతే తీరవో మనిషి అనేది క్రోధంలోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే క్రోధం వస్తుందో మనిషి పతనమైపోతాడు అర్జున. అందుకోసం ఇంకా మనిషి అనేటువంటి వాడు ఎప్పుడు కూడా రజోగుణంలోకి వెళ్ళి బయటపడి సత్వగుణంలో జీవించాలా. రజోగుణంలోకి వెళ్ళి సత్వగుణం పోవాలంటే నువ్వు చూసేటువంటి చూపులు, వినేటువంటి శబ్దాలు, మాట్లాడేటువంటి భాష, తినేటువంటి ఆహారం శుద్ధిగా ఉంటే, పవిత్రంగా ఉంటే నీ మనస్సు పరిపూర్ణంగా ఉంటుంది. అప్పుడు శాంతిగా ఉంటావు. అప్పుడు నీకు ఎవరు గుణంగా కొట్లాడే వాళ్ళు ఉండరు, నీ దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు ఉండవు. ఈ అల్సెట్ వర్గాలను ఎవడైతే జయిస్తాడో వాడనేది ప్రశాంతంగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడని ఈ భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం యొక్క అర్థం. సరే, ఇదంతా చాలా హిస్టరీ. మనం ప్రాక్టికల్కి వెళ్ళిపోదాం. ఈ ఫస్ట్ ఏంటంటే మనం ఓంకారంతో స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరూ చక్కగా కూర్చోవాలా, బ్యాక్ బోన్ చక్కగా పెట్టాలా, హెడ్ స్ట్రైట్ ఉండాలా. ఇక్కడ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి కూర్చునేటువంటి పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యానికి. కాబట్టి ఎప్పుడు కూడా నిటారు కూర్చునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే కళ్ళు ముద్దాం, 3 సార్లు ఓంకారం అందాం. మనం 3 సార్లు అన్న తర్వాత మెల్లగా మన చిన్న ఈ ఫిజికల్ యాక్టివిటీస్ ఏవైతున్నాయో, సూక్ష్మ వ్యాయాలు ఏవైతున్నాయో చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే. తాండూరు పట్టణంలోని వీరశైవ కళ్యాణ మంటపాన్ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సందర్శించారు. ఈ నెల 17న విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కళ్యాణ మంటపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో సుమారు 15 లక్షల విలువైన కుర్చీలు, డెకరేషన్ వస్తువులు అగ్నికి కాలిపోయాయి. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి శనివారం కళ్యాణ మంటపాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వీరశైవ కళ్యాణ మంటపంలో ఇప్పటి వరకు 50 పెళ్లిళ్లు అతి తక్కువ ఖర్చుతో నిర్వహించడం గొప్ప విషయం అని అన్నారు. తాండూరులో వీరశైవ సమాజం ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన సమాజం అని అన్నారు. వీరశైవ సమాజ కళ్యాణ మంటపం ఆధునీకరణ కోసం, మరమ్మతుల కోసం తన వంతు 25 లక్షల ఆర్థిక సహాయాన్ని వ్యక్తిగతంగా అందిస్తానని, ప్రభుత్వ పరంగా ఎలాంటి అవకాశం ఉన్నా సహాయం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం అధ్యక్షులు ఆర్ బసవరాజ్, ప్రధాన కార్యదర్శి లింగదల్లి రవికుమార్, గౌరవ అధ్యక్షులు వాలి శాంతకుమార్, సమాజం సభ్యులు సడిగి భద్రన్న, గణపూర్ శంకర్, ఆవులం సంపత్, బిబ్బెల్లి గౌరీశంకర్, వీరశైవ యువదళ అధ్యక్షులు అడికి శశాంక్, మహేష్, ప్రశాంత్, గంగా శ్రవణ్, శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయ పాలక మండలి, రినోవేషన్ చైర్మన్ మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యేను సమాజం సభ్యులు ఘనంగా సన్మానించారు. సర్వీస్ మోటివ్తో చిన్న మిస్టేక్ అనుకోకుండా 15 మినిట్స్లో నాకు ఎందుకు వచ్చినట్టు అయితే ఈరోజు మొన్న జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. సమాజం కోసము, సమాజమే కాకుండా ఎవరికి ఇబ్బంది ఉన్నా మేమున్నామని చెప్పి వీరశైవ సమాజం ముందుకు రావడం, ఎన్నో సోషల్ సర్వీసులు కూడా చేయడం, దాంట్లో భాగంగానే ఈ ఫంక్షన్ హాల్ కూడా కట్టడం. చాలా తక్కువ బీద బడుగులైన వర్గాలకు ఈరోజు తాండూరు నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో ఎంతో ఉపయోగకరంగా బీదలకు ఉన్నటువంటి ఫంక్షన్ హాళ్ళు మొన్న జరిగినటువంటి సంఘటన పరిగణించడం. దీనికి అంతటి కూడా నా వంతు కూడా ఖచ్చితంగా ఒక 25 లక్షల వరకు
నేను ఏదైతే చేస్తాను దాంట్లో ఏది కావాలనో మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు చేయించుకోండి. ఇంకా మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఒక ఇన్సూరెన్స్ కూడా చేసుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ కనుక అదృష్టవశాత్తు ఎవరు కూడా ప్రాణ నష్టం జరగలేదు. ఏదన్నా ఏదో విధంగా అలాంటిది పబ్లిక్ ఒక ఫంక్షన్ అప్పుడు జరిగితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నెక్స్ట్ మాత్రం ఈ ఫంక్షన్లు స్టార్ట్ అయ్యే లోపల ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ మీకు కావాల్సినటువంటి ఎప్పుడు కూడా మనకి ఈ సమాజానికి ఏ పని కావాలన్నా ఏదైనా నా వంతు సహకారాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరూ కూడా మనస్ఫూర్తిగా సార్ గారు పెద్ద మనసుతో 25 లక్షల రూపాయలు ప్రొసీడింగ్ ఇస్తానని చెప్పి మాట్లాడడం మా సమాజము వీరశ యువతలు అందరి తరఫున కూడా పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. అయితే గతంలో సార్ కూడా రేవణ సిద్ధేశ్వర దేవస్థానము మన సమాజ మాధ్యమంలో నడుస్తుంది. దానికి కూడా స్లాబ్ గురించి సార్ చెప్పడం జరిగింది. గతం పోయిన 15 రోజుల కిందనే షాపింగ్ కాంప్లెక్స్ గురించి మరియు ఆ దేవస్థానం గురించి కూడా మాట్లాడడం జరిగింది. సారు సానుకూలంగా స్పందించి ఆ సంబంధిత ఏఈ గారికి కూడా ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది. అది మీటింగ్లో చెప్దాం అనుకున్నాను. ఇవాళ సార్ వచ్చింది కాబట్టి సార్ ముందే చెప్తున్నాను. ఇక్కడ మన ఫంక్షన్ రోడ్ కూడా 10 లక్షల రూపాయలు సార్ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే దుకాణ సముదాయం గురించి కూడా సారు జూలై మాసం తర్వాత తప్పకుండా మీ కాంప్లెక్స్ గురించి ప్రొసీడింగ్ ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. అందువల్ల సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో మీ ఆశీర్వాదం ఇలాగే మా సమాజం పైన ఉండాలని చెప్పేసి మా సమాజం కూడా కలుపుకోలుగా ఉంటామని చెప్పి కోరుకుంటాం. ఏదైతే మొన్న వీరశ కళ్యాణ మండపంలో సంబంధించిందో దాని విషయంలో కూడా ఈరోజు గౌరవ తాండూరు శాసనసభ్యులు బిఎన్ మనోహర్ రెడ్డి గారు ఇక్కడ మా ఫంక్షన్ హాల్కు విచ్చేసి ఇక్కడ జరిగిన నష్టాన్ని అన్ని విధాలుగా పరిశీలించడం జరిగింది. అయితే వీరశైవ సమాజం చాలా పురాతనమైనది. అన్ని ప్రభుత్వ సహకారము మరియు నాయకుల సహకారము అందరి సహకారంతో మా సమాజము ముందుకు పోతూ అందరు కలుపుకోలుగా ఉంటూ మా సమాజం ముందుకు పోవడం జరుగుతుంది. అయితే నిన్న ఎమ్మెల్సీ గారు కూడా వచ్చి వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. వారికి తోచిన విధంగా వారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మెయిన్ ఏమంటే దాదాపుగా మ్యాట్లు సీలింగు ఇవన్నీ మేజర్గా మాకు నష్టం సమాజంకి నష్టం జరిగింది. 15 లక్షల వరకు ఉంది. కాబట్టి సార్ దృష్టికి ఈ విషయం తీసుకుపోవాలని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు నేను సార్ గారికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సార్ కూడా తాండూరుకు వచ్చినప్పుడు విజిట్ చేస్తామని చెప్పారు. అయితే ఆ రోజు ఒక మీటింగ్ లోపల కొద్దిగా లేట్ అయిపోయినందువల్ల ఆ రోజు రాలేకపోయారు సార్. యాక్చువల్ నెక్స్ట్ డేనే వచ్చే ఆలోచన ఉండే సార్. అయితే ఆ రోజు వేరే కారణాల వల్ల సార్ రాలేకపోయింది. ఇవాళ ఇక్కడ సందర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా సార్తో కోరుకునేది ఒకటే, ఈ లాస్ అనేది చాలా పెద్ద లాస్. ప్రభుత్వ పరంగాన పర్లేదు, సొంతంగా అయినా పర్లేదు. ఎందుకంటే సార్ది కూడా చాలా ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి పెద్ద సమాజం కాబట్టి మాకు ఆదాయ వనరులు కూడా ఉన్నాయి, కాదని కాదు. అది ఆదాయంతో పాటు అదేవిధంగా సర్వీసెస్ కూడా మా సమాజం ఎట్లున్నాయి. కాబట్టి అన్ని విధాలుగా అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని శాసనసభ్యులు గారు ఆలోచన చేసి మా సమాజ విషయంలో సహాయం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం. వాళ్ళు తాండూరు మున్సిపల్ శాఖ మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్న 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శనివారం తాండూరు పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ప్రధాన రోడ్డుపై నిర్వహించిన స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ స్టాళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రతిరోజు స్ట్రీట్ వెండర్స్ ఎంత సంపాదిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్ట్రీట్ వెండర్స్ ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, మెప్మా అధికారులు, డ్వాక్రా మహిళలు, కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా, మాజీ కౌన్సిలర్లు నీరజ్ అవ్వారెడ్డి, ప్రభాకర్ గౌడ్, వెంకట్రాములు నాయక్, బంటువేణు, కావలి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఈ గ్రూప్స్ని స్ట్రెంథెన్ చేయాలా, మహిళల్ని స్ట్రెంథెన్ చేయాలా, మహిళల్ని స్ట్రెంథెన్ చేసినప్పుడే, మహిళల్ని లక్షాధికారి కానీ కోటీశ్వరుని చేసినప్పుడే
ఆ కుటుంబం బాగుపడుతుందనే ఒక ఉద్దేశంతోనే ఆ రోజు అభయస్థం కానివ్వండి, పావుల వడ్డీ కానివ్వండి, జీరో వడ్డీ కానివ్వండి, కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, ఇష్టపడేది తెలంగాణ తెచ్చుకున్నామో ఆ తెలంగాణలో గత 10 సంవత్సరాలు మహిళా సాధికారత కానీ, జీరో వడ్డీ కానీ, పావుల వడ్డీ అనేది లేకుండే మళ్ళీ మనం కష్టపడి మన ప్రజాపాలన ప్రజాప్రభుత్వాన్ని ఏదైతే తెచ్చుకున్నామో కాంగ్రెస్ గవర్నమెంట్ని మళ్ళీ ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్, మనమందరం కూడా మహిళల్ని లక్షాధికారి చేయాలా, మహిళల్ని కోటీశ్వరం చేయాలన్న ఒక సంకల్పంతోనే ఈ రోజు వరకు మనం ఈ 1 సంవత్సరన్నర కాలంలో 20,000 కోట్ల ఈరోజు రుణాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మన తాండ్రులో మా సోదరులకు అందరూ కూడా 31 కోట్లు 31 కోట్లు కొంతమందికి కానివ్వండి 10,000 లోపు రుణాలు, దాదాపు 28,000 కోట్లు 20,000 రూపాయల రుణాలు, దాదాపు 2 కోట్లు 50,000 రుణాలు ఇప్పటికి ఇచ్చకమైంది. దాదాపు 3,500 మందికి అన్ని గ్రూపులకు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా మహిళలు ఎవ్వరు ముందుకు వచ్చినా వారికి ఖచ్చితంగా ఈ స్ట్రీట్ వెండర్స్ లోన్ అనేది మీకు ఎలాంటి ష్యూరిటీ లేకుండా ఇప్పించే బాధ్యత బ్యాంకర్స్తో మేము ఖచ్చితంగా తీసుకొని ఇస్తామని చెప్పి కూడా మా అధికారులతో నెట్మో వాళ్ళతో కూడా అందరితో మా పీడీ గారు కూడా ఇక్కడనే ఉన్నాడు. వారితో ఖచ్చితంగా ప్రతి గ్రూప్ను స్ట్రెంథెన్ చేయాలా, ప్రతి మహిళల్ని స్ట్రెంథెన్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి ఇది ఒక చక్కటి ప్రోగ్రాం. ఎందుకంటే మీ నైపుణ్యాన్ని బయటికి ఇవ్వాలా, మీరు ఒకరు బిజినెస్ ఏ విధంగా ఉంటుందో ఈ స్టాల్స్ ద్వారానే ఒకరిదొకరు తీసుకొని ఒక కాంపిటీషన్ రావాలా, మీ లోపల మీరు కాంపిటీషన్ ఉన్నప్పుడే ఇంకా బిజినెస్ బాగుంటుందని చెప్పి ఇది పెట్టడం జరుగుతూ ఉన్నది. వచ్చే నెల 16 తారీఖు నాడు ఇంకా కూడా ఒక 4-5 వేల మందితో ఖచ్చితంగా మన తాండూరు పట్టణంలో ఏదైతే 11,000 మంది గ్రూపులు అయితే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఒక్క దగ్గరికి తీసుకొచ్చి ఇంకా కూడా ఇలాంటి బిజినెస్లో అందరికీ అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ అయ్యే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి కూడా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అవగాహన వచ్చింది, ఖచ్చితంగా మేము కానీ అధికారులు కానివ్వండి, మా మాజీ కౌన్సిలర్లు అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని మీ అందరినీ ఒక షాపింగ్ మాలే కానివ్వండి, ఎక్కడైతే తాండూరులో అనువైనటువంటి ప్లేస్ ఉన్నదో మీతో కూడా డిస్కషన్ చేసి ఇప్పుడు 1-2 మనకు ఉన్నాయి, దాంట్లో చేస్తే మీ వ్యాపారాలు ఏ విధంగా నడుస్తాయో మీ అందరినీ కూడా దాంట్లో మీతో కూడా కొంతమందిని ఆ మీటింగ్లో ఇన్వాల్వ్ చేసి ఖచ్చితంగా ఒక షాపింగ్ కట్టిస్తే ఎట్లుంటుందో మంచిగా ఉంటుందంటే మీకు అక్కడ ఒక షాపింగ్ మాల్ కూడా కట్టించి తక్కువ రెంట్కే మీ ఇంకా వ్యాపారము పెంపొందించే విధంగా మీ వ్యాపారం సక్సెస్ఫుల్గా జరిగే విధంగా ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఒక చక్కటి ప్రోగ్రాం నిర్వర్తించినటువంటి నెట్మో వాళ్ళకి కానివ్వండి, మా మున్సిపల్ అధికారులకు కానివ్వండి, పేరున మనకందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూషన్గా మా మహిళా సోదరులని ఇంకా చైతన్యం వచ్చే విధంగా జరుపుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి మండలం ఒక 5 నుంచి 10 కోట్ల వరకు స్ట్రెంథెన్ చేయాలి, ఒక పెద్ద ఇండస్ట్రీ ఇవ్వాలా, దానికి మేము గవర్నమెంట్ ల్యాండ్ కూడా వాళ్ళకు ఉచితంగా ఇవ్వాలా, తక్కువ వడ్డీకే పావుల వడ్డీకి కానివ్వండి 10 పైసల వడ్డీకే ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పంతో మేమంతా ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో చైతన్యం ఉన్నటువంటి మహిళా సోదరుమణులు ముందుకొస్తే ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ ఈరోజు ఏ బాధ్యత అప్పచెప్పినా మహిళలు చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను కాసింపూర్లో ఒక వడ్ల కొనుగోలు కేంద్రం ఇచ్చినాం, చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు చేసి ఈరోజు తెలంగాణకే ఒక తలమానికంగా అసెంబ్లీలో కూడా మనం చెప్పడం జరిగింది. మనం ఇక్కడ మా ఒక బాధ్యత వాళ్ళకి అప్పచెప్తే ఒక సక్సెస్ఫుల్గా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి రైతాంగం సక్సెస్ ఉండే విధంగా, ప్రతి రైతాంగానికి ఏదైనా ఇబ్బంది వస్తే నాకు ఇబ్బంది వచ్చిందనే విధంగా వాళ్ళు సక్సెస్ఫుల్గా పనిచేస్తూ ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి సోదరుమని కూడా వ్యాపారంలో కానీ ప్రతి బిజినెస్లో ముందుకు రావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీయుత గౌరవనీయులైన బయాని మనోహర్ రెడ్డి గారికి స్వాగతం చెప్తున్నాను. సార్ మా స్ట్రీట్ వెండర్ వీధి వ్యాపారస్తుల సంఘాలు ఫుడ్ మేళాకి వచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు సార్. మా మేళాలకి అన్ని స్టాల్స్ సందర్శించి మీ అమూల్యమైన సలహాలు సందేశాలు ఇస్తారని ఆశిస్తున్నాం సార్. మాజీ కౌన్సిలర్ మేడం గారు నీరజపాల్ రెడ్డి గారు సార్కి ఎమ్మెల్యే సార్కి కమిషనర్ సార్కి చాలా
చేస్తే బిజినెస్ ఎక్కువ పెరుగుతుంది అట్లా కదమ్మా. ఇంకా బిజినెస్ నీకు వ్యాపార పరంగా నీకు లోన్ ఇంకెక్కువ ఇప్పిస్తే నువ్వు ఎట్లా డెవలప్ ఇంకెక్కువ డెవలప్ చేస్తావు. నువ్వు 2000 అమ్మేది 4000 అమ్మాలంటే ఏం చేయాలా? చేప ఏడ కావాలి నీకు చేప? మల్లప్ప మడిగే సైడ్. ఇప్పుడు మున్సిపల్ ఏరియాలో రోడ్ సైడ్ ఏమైనా చేపలు కడితే మున్సిపాలిటీ కాంప్లెక్స్ లో హోల్సేల్ ఇదేం కర్రీ? ఉండికూర సార్. ఇది సాయంత్రంనా? అమ్మ చెప్తుంది సరే ఇష్టం చెప్తుంది మార్నింగ్. చపాతి ఎక్కడ అమ్ముతారమ్మా అవి? ఇంట్లోనా చేప? అమ్మ మిషన్ తో కట్టెల పొయ్య స్టవ్? కట్టెల పొయ్యికి స్టవ్కి ఏమన్నా రొట్టె తేడా ఉంటుందమ్మా టేస్ట్? తేడా ఉంటుందా? మా పసారవాడ సార్. ఇది ఏంటి సార్ హోటల్ సప్లై ఏమిటి తయారు చేస్తావు? మైదాపిండి. మళ్ళీ ఎట్లా తినాలి? మంచిది కాదు కదమ్మా మైదాపిండి మనిషికి. మొత్తం నచ్చేది అదే. బాగుంది కానీ మైదాపిండి మంచిది కాదు కదా. నిజంగానే మళ్ళీ తినాలనిపిస్తుంది. తీసుకున్నాం మనం ఎక్కడ అవుతాం, మనం గలీనే కదా. సార్ బాగానే అవుతుంది. ఇంట్లోనా ఎలా? ఇది మిషన్ ఉంటుంది సార్. ఇది మిషన్ తో తయారు చేస్తారు, మనుషులతో కాకుండా మిషన్ తో మొత్తం సప్లై చేస్తారు బయట. నిరంజన్ తనా? ఎంత అమ్ముతావు రోజు? 15,000? 10,000 ఇంట్రెస్ట్ ఎంత ఇస్తున్నారు? ఏది పాన్పూరా? 1,500 అంటారు, 15,000 అమ్మటట్టున్నారు రోజు. మూవీలు అయితే బాగా సార్ అలా స్ట్రీట్ వెండర్స్ సర్వే చేసినాం సార్. వీళ్ళని 5 మెంబర్స్ గ్రూప్గా ఫామ్ చేసినాం సార్. వీళ్ళకి ఫస్ట్ 10,000 తర్వాత 20-50 ఇచ్చినాం సార్. ఇప్పుడు మళ్ళీ వీళ్ళని గ్రూపులుగా తయారు చేసి సేమ్ ఉమెన్ ఎస్హెచ్జి వాళ్ళ లాగానే ఫస్ట్ డోసు 1 lakh, సెకండ్ డోస్ 3 lakhs అట్లా లోన్స్ జనరల్ థియేటర్లు అన్ని థియేటర్లు అంతా మొత్తంలో ఒకడే ఉన్నా ఇంకెవరన్నా? అన్ని థియేటర్లకు సప్లై ఒకడేనా? మనుషులు పెట్టి అమ్ముతామేమో. అర్థమైంది. మళ్ళీ వస్తాడు. ఎలా తీస్తాయి మిల్క్ కిట్స్? మొత్తం రైతులతో తీసుకుంటాం. మన గంజిలోనే చిన్న షాప్ ఉంది డబ్బా. రైతులు కొన్ని ఉన్నాయని మన దగ్గర అమ్మేసేస్తాం. తీసుకొని ఇదే ఇట్లా అమ్ముతామండి మళ్ళీ? కాటన్ మొత్తం 20-50 సరిపోతుంది. మాకు రోజు 10-20,000 కౌంటర్ ఉంటుంది. సరిపోతలేదు. నోట్ చేసుకోండి కొంచెం చూద్దాం. ఎక్కువ ఇవ్వచ్చు కదా అప్పుడు. ఏమ్మా బజ్జీలా ఏమంటారు వీటిని? పునుగులు మనం అంటాం. అది ఆంధ్రలో అంటారు. మనం కూడా అదే అంటాం సార్. తెలంగాణలో పునుగులే. దీన్ని ఏమంటారు అమ్మా? అది మైదాపిండి తోటి చేస్తారు. ఇది మైదాపిండి తోటి వీటిని బజ్జీలా బజ్జీలు కాదు సార్, పునుగులే సార్. ఇది పునుగులే. మనం ఎందుకంటాం పునుగులు? వాళ్ళే ఆంధ్రలో అంటారు కదా. నీ ఇష్టం తప్పదు కానీ తినమంటే తింటా కానీ వాళ్ళకే
మొత్తం 2 రోజుల ఫుడ్ తినబెట్టింది ఈరోజు. అయిపోయినా తెలంగాణ పోలేలు సార్, ఆంధ్రాలో బచ్చాలంటారు. పోలేలకు డిమాండ్ మంచిగా ఉంది. పోలేలు రొట్టెలు బాగుంటుంది సార్ తాండూరులో. చాలా స్టాక్స్ అయిపోయింది. మొత్తం బయట ఏమున్నాయమ్మా? చపాతీ అమ్మా, ఎందుకు జొన్న రొట్టె పెట్టాలి? ఉన్నాయి సార్ జొన్న రొట్టె. ఎక్కువ చపాతీ పోతుందా, జొన్న రొట్టెలు పోతాయి? జొన్న రొట్టెలు ఎక్కువ అమ్మా హోటల్ ఉంది నాది. హోటల్ ఎక్కువ ఇది అవుతుందా? సరే సరే సరే. మైక్ ఉండే కదా ఫెసిలిటీ మాట్లాడుతుంటే ఇంతసేపు. ఇది కూడా అవుతుందమ్మా. ఎంత ప్లేట్ ఇది? 20 సార్. హోటల్లో పోతుంది ఇది కూడా? సరే ఏంటమ్మా ఇది? పౌడరా? ఏం పౌడర్ అమ్మా ఇది? కరివేపాకు. ఇది పుట్నాల పొడి. ఇది 5 ప్యాకెట్లు 5 ప్యాకెట్లు అంటే అమ్మా. చిల్లర పొడి. సరే సరే కవర్లు ఉన్నాయి. కవర్ లేదమ్మా. ఇక్కడ అరటిపల్లి కూడా మనయేనా? వెరీ గుడ్. ఇది కూడా ఊరాని కూడా అవుతుందా? రోజు అమ్ముతారమ్మా? ఎంత హోటల్లో? ఎన్ని రొట్టెలు అమ్ముతావమ్మా రోజు? 50-60. ఇంట్లో బియ్యం పచ్చదమ్మా. స్ట్రీట్ విండోస్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్లో ఉన్న బ్యానర్పై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో లేనందుకు బీజేపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన స్ట్రీట్ వెండర్స్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేసిన ప్రధాని ఫోటో లేకపోవడం అసంతృప్తి కలిగించిందని బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, బీజేపీ మాజీ కౌన్సిలర్, రాష్ట్ర మహిళా మోర్చా నాయకులు సాహు శ్రీలత అసంతృప్తి వ్యక్తం చేశారు. వితౌట్ ష్యూరిటీ 10,000 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. ఆ 10,000 రూపాయలు మళ్ళీ రీపే చేస్తే మళ్ళీ వాళ్లకు 20,000 ఇచ్చింది. మళ్ళీ అది రీపే చేస్తే 50,000 ఇచ్చింది. వితౌట్ ష్యూరిటీ, వితౌట్ గ్యారంటీ ఇలా ఇవ్వడం ద్వారా వాళ్ళు స్వయం ఉపాధి పెంచుకోవడం ద్వారా మహిళా శక్తి అనేది వాళ్ళు ఆర్థికంగా చాలా వృద్ధి చెందడం జరిగింది. కాబట్టి మేము మున్సిపల్ వారికి కానీ ఎవరైతే ఈ పని చేసిరో వాళ్ళందరినీ కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టయింది మన రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈడ కూడా చేయడం తప్పదు. ఇలా కావాల్సిన అందరూ కూడా స్ట్రీట్ వెండర్స్ అడగవచ్చు. దాదాపుగా తాండూరులో ఇప్పటి వరకు 4,000 చిల్లర పైచీలు 4,623 మందికి స్ట్రీట్ వెండర్స్ కి 10,000, 20,000, దాని తర్వాత అది కట్టినాక 50,000 అనేది రావడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ కి రుణపడి ఉండాలి.
ఎందుకంటే మనకి ఈ కాలంలో ఒక 10,000 ఎవరు నమ్మరు. అలాంటిది వితౌట్ షూరిటీ, వితౌట్ గ్యారెంటీ, ఖాళీ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు దాని ద్వారా స్వయం ఉపాధి పెంచుకోవడం ద్వారా అది మళ్ళీ రీపే చేస్తే 20 రీపే చేస్తే 50 రావడం జరుగుతుంది. కాబట్టి ఇది వాళ్లకు ఆర్థికంగా వృద్ధికి రావడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను అందరికీ స్ట్రీట్ వెండర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. తాండూరు మున్సిపల్ ఆధ్వర్యంలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. మరి ఇక్కడ మనం అందరం చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్కరి ముందు స్ట్రీట్ వెండర్ అనే స్టిక్కర్ అతికించడం జరిగింది. స్ట్రీట్ వెండర్ లోన్ అనేది నరేంద్ర మోదీ గారు కరోనా సమయంలో 10,000 రూపాయలు ఎటువంటి షూరిటీ లేకుండా అందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా వారు ఈ కార్యక్రమాన్ని స్ట్రీట్ వెండర్ అనేటువంటి కార్యక్రమాన్ని వారు ప్రారంభించడం జరిగింది. 10,000 కట్టినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో తర్వాత వారికి 20,000 ఇవ్వడం జరిగింది. 20,000 కట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి 50,000 కూడా ఎటువంటి షూరిటీ లేకుండా, షూరిటీ అంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ మాత్రమే షూరిటీ తప్పితే ఒక ఆధార్ కార్డు, వాళ్ళ యొక్క పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ తీసుకుని వాళ్ళకు లోన్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి షూరిటీకి పేపర్లు కూడా అడగలేదు. మోదీ గారికి మహిళలంటే ఎంతో నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలని చెప్పేసి ఏదైతే కార్యక్రమం చేపట్టారో మరి ఈ రోజు తాండూరులో చూసినట్లయితే దాదాపు 4,600కు పైగా లబ్ధిదారులు, ఇక్కడ 4,623 మంది లబ్ధిదారుల లిస్ట్ ఉంది. మరి ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డిఎఫ్సి, కెనరా, ఆదర్శ్ బ్యాంక్ అన్ని బ్యాంకులు కూడా మరి దీనికి సహకరించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క బ్యాంక్ యాజమాన్యానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మున్ముందు ఎవరైనా వచ్చినా కూడా ఖచ్చితంగా లబ్ధిదారులకు మీరందరూ మరింత సహాయాన్ని అందించే విధంగా ఉండాలని కోరుకుంటూ మరి మహిళలు ఇక్కడితో ఆగకుండా ఖచ్చితంగా దీన్ని కంటిన్యూ చేస్తూ మీ కాళ్లపై స్వయం కృషితో ఎదగాలని మోదీ గారు ఏదైతే ఇస్తున్నారో దాన్ని యూటిలైజ్ చేసుకుని మరింత అభివృద్ధికి మీ కాళ్లపై నిలబడాలని కోరుకుంటూ మీ అందరి తరపు నుంచి మోదీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే, నా పేరు బాలమణి. నేను రొట్టెల లోను తీసుకున్నా. మోడీ గారు ఇచ్చిండ్రు. ఫస్ట్ 10,000 ఇచ్చిండ్రు, నాకు ఉపయోగపడ్డది. తర్వాత 20,000 ఇచ్చిండ్రు, అది గిట్ట ఉపయోగపడ్డది. నేను మంచిగా సహకరించిన. నాకు నేను మళ్ళీ 50,000 ఇచ్చారు. మళ్ళీ అవి గిట్ట కట్టిన ఇంకొక నెల అయితే అయిపోయింది. నాకు మంచిగానే ఉపయోగపడ్డది. ధన్యవాదాలు. కింద ఐడి కార్డు తీసుకోవాలి. ప్రొఫెసర్ జయశంకర్ కన్న కలలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో గల ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం ప్రొఫెసర్ జయశంకర్ ఎన్నో కలలు కన్నారని, ఆయన కన్న కలలను ఏఐసిసి అధినేత సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చిందని, తెలంగాణ ఏర్పడిన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కన్న కలలను నెరవేరుస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజేసీ నాయకులు మాజీ కౌన్సిలర్ సాంబూరు సోమశేఖర్, మాజీ కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, వెంకన్న గౌడ్, వెంకటరాములు నాయక్, న్యాయవాదులు ఫరీద్ జిలానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాతుల వెంకట్, కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబ్లాలా, కావలి సంతోష్, బంటు వేణు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. సమైక్య ఆంధ్ర ఏ విధంగా తెలంగాణని నష్టం చేస్తుందో, మన నిధులు కానీ, మన నియామకాలు కానీ, మన నీళ్లు కానీ ఏ విధంగా దోపిడీ చేసిందో కళ్ళకు కట్టినట్లు తను నిరూపిస్తే ఆ డాక్యుమెంటరీ ద్వారానే సోనియా గాంధీ గారు కళ్ళు తెరిచి 2009 నాడే తెలంగాణ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా కొన్ని మళ్ళీ సమైక్యవాదుల కొన్ని కుట్రలతోని 4 రోజులు ఆపగలిగింది. కానీ జయశంకర్ సార్ గారు కళ్ళు కన్నటువంటి తెలంగాణ మాత్రం ఆపలేకపోయినరు. ఈరోజు జయశంకర్ సార్ ఏదైతే తెలంగాణ సాధించుకున్నాడో ఆ సాధించినటువంటి తెలంగాణలో 10 సంవత్సరాలు తెలంగాణ పేరు చెప్పుకొని వచ్చినటువంటి గత 10 సంవత్సరాలు పాలించినటువంటి పార్టీ ఏ విధంగా విధ్వంసం చేసిందో మనకందరూ కూడా తెలుసు. ఆ విధ్వంసాన్ని మళ్ళా తెలంగాణ ప్రజలు తరిమికొట్టి మన ప్రజాపాలన, మన ప్రజాప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తెచ్చుకున్నాం. ఈరోజు మళ్ళీ సంక్షేమ పథకాలు కానివ్వండి,
మన నీళ్లు మనం తెచ్చుకోవాలన్నా కానివ్వండి, ఈరోజు అదే విధంగా మనం జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా ఈ ప్రజా పాలనలో, కాంగ్రెస్ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరు నియోజకవర్గం కానివ్వండి, యావత్ తెలంగాణ జయశంకర్ గారు సార్ గారు కన్న కళలన్నీ కూడా స్వార్థకం చేసుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అన్న సోమన్న గారు కానివ్వండి, గౌరవ కౌన్సిలర్లందరూ కూడా, మాజీ కౌన్సిలర్ కానివ్వండి, గౌరవ పెద్దలందరూ కూడా, పత్రికా విలేకరులకు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినటువంటి వారందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రాష్ట్రానికి సీమాంధ్ర ప్రభుత్వం ఎంత దోపిడీ చేసిందో అంతకంటే రెట్టింపులుగా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గమైన పరిపాలన సాగించి ఒక డెమోక్రసీ లేకుండా అన్డెమోక్రటిక్గా అప్రసామయకంగా తెలంగాణ పౌరులపైన ఒక నియంతృత్వంగా పనిచేసింది. ఎక్కడదక్కడ అడ్డుకొని ఎక్కడదక్కడ వాళ్ళని అరెస్ట్ చేస్తూ మరి ఆ రోజు గొర్రెల కోసం కొట్లాడి గద్దెనింపి మరి ఈరోజు ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీని తీసుకుని వచ్చాడు. ఖచ్చితంగా ప్రజల తరఫున ప్రజల సమస్యలను వింటున్నాడు, మరి పరిష్కారాలు చేయడానికి పూనుకున్నాడు. అయితే ఈలోపు ఏమైందంటే అప్పటికే ఈ రాష్ట్రానికి 60 ఏళ్ల నష్టాన్ని 10 ఏళ్ల లోపలనే నష్టం చేసిన దుర్మార్గుడు మరి కేసీఆర్ గారు. దాన్ని పూడ్చుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ జయశంకర్ సార్ కళలు కన్నా రాష్ట్రాని కోసం మీరు వెయిట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల సహకారాలు అందించాలని చెప్పేసి ఏదైతే జయశంకర్ సార్ ఆశించుడో అవన్నీ ఫలాలు ఈ ప్రభుత్వం ద్వారా ఏర్పడతాయని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ మరి గోధన్ సార్ మరి జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా మనం అందరూ పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కోట్పల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం బీదలకు ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య గౌడ్, వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చిన, భూమి లేని వారికి భూమి ఇచ్చిన, ఏ సంక్షేమ పథకాలు బీద బడుగు బలైన వర్గాలకు చేసిందో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మనమందరం కూడా మీ అందరి కష్టార్జితంతో మళ్ళీ మన ప్రజాప్రభుత్వాన్ని, మన రేవంత్ అన్న గవర్నమెంట్ని మళ్ళా తెచ్చుకున్నాం. ఆ రోజే చెప్పిన ఊర్లల్లో హనుమంతుని గుడి లేని ఊరుండొద్దు, ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరుండొద్దు అని చెప్పి ఏదైతే చెప్పినామో అదే సంకల్పంతో ఈరోజు కోట్పల్లి మండలంలో గౌరవ మనందరి స్పీకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇల్లు లేని నిరుపేదలకు ఏదైతుందో ఆ ఇల్లు వంచడానికి వచ్చినాం. ఈరోజు అయిపోలేదు, ఇప్పటికే చెప్తా ఉన్నారు కొంతమంది L1, L2, L3 అనేది కాదు. ఈ సమస్యలు కూడా ఇంటనే మనము గ్రౌండ్లకు వస్తే మండలంలో మీ అందరితో సమక్షంలో ఒక మీటింగ్ పెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి లోటుపాటు ఏంటియో ఏమున్నదో తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.